టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ మీ మొబైల్‌లో ఎలా చేయాలి? ల్యాప్‌టాప్‌లో ఎలా చేసుకోవాలనేది, అలాగే ఎక్కడెక్కడ ఏమేమి డీటెయిల్స్ అవసరమైతాయి అనేది కంప్లీట్‌గా డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతది. సో, టీఎస్ ఎంసెట్ నుండి చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం ద్వారా ఎలాంటి రెగ్యులర్ అప్డేట్స్ అనేది మన ఛానల్ ద్వారా వస్తా ఉంటాయి. అలాగే ఎంసెట్ 2024 ప్రిపరేషన్‌లో భాగంగా స్టూడెంట్స్‌కి యూజ్ అవ్వాలనే ఉద్దేశ్యంతోని మన ఛానల్ తరపున ఒక యాప్‌ని డిజైన్ చేయడం జరిగింది. సో, ఆ యాప్‌కి సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటది. విజన్ అప్డేట్ అనే యాప్. ఇందులో మెయిన్‌గా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మీకు ఐపీ ఎగ్జామ్స్ తర్వాత షార్ట్ టర్మ్ మీకు చాలా తక్కువ టైంలోనే ఎక్కువ సబ్జెక్టు, ఎక్కువ స్కోర్ చేయాలనంటే సబ్జెక్ట్ వైస్‌గా ఎంసీక్యూస్, ప్రీవైక్యూస్ అనేది అది కూడా ఆన్‌లైన్‌లో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, దాన్ని దృష్టిలో ఉంచుకొని సబ్జెక్ట్ వైస్‌గా పీవైక్యూస్ అనేది ఆన్‌లైన్‌లో ఇస్తున్నాము. సో, ఇది కూడా ఎలాంటి ఛార్జ్ లేకుండా మీకు కంప్లీట్‌గా ఆన్‌లైన్‌లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. క్వెషన్స్ ఆన్‌లైన్‌లో అప్డేట్ చేయడానికి, అలాగే యాప్‌ని మెయింటైన్ చేయడానికి అయ్యే ఛార్జ్ మాత్రమే. అది కూడా ఓన్లీ రూ. 99 మాత్రమే మీ దగ్గర తీసుకొని మిగతా కంటెంట్ అంతా ఫ్రీగా ఇస్తున్నాము. ఇది ఎంపీసీ వాళ్ళకి, అలాగే బైపీసీ వాళ్ళకి సెపరేట్‌గా ఎంసీక్యూస్ అయితే, పీవైక్యూస్ అయితే ఉంటాయి. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్‌లో యాప్ లింక్ ఉంటది. అలాగే మీరు ప్లే స్టోర్‌లోకెళ్ళి విజన్ అప్డేట్ అనే యాప్‌ని సెర్చ్ చేసినా గానీ మీకు డీటెయిల్స్ అనేది రావడం జరుగుతది. సో, మీ యొక్క ప్రిపరేషన్‌లో మీ స్కోరింగ్ అనేది పెరగాలి, సబ్జెక్ట్ వైస్‌గా ఇంప్రూవ్‌మెంట్ కావాలి అనుకుంటే తప్పకుండా ఈ ఎంసీక్యూస్ అనేది ఫాలో కండి. డిస్క్రిప్షన్‌లో యాప్ లింక్ ఉంటది. సో, నెక్స్ట్ ప్రాసెస్‌లోకెళ్తే సో, టీఎస్ ఎంసెట్ అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. ఇక్కడ మీకు వెబ్‌సైట్‌లోకొచ్చిన తర్వాత ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ అని ఉంటది. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ మనకి ఏమేం స్టెప్స్ ఉంటాయి. సో, మెయిన్‌గా ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది పే చేయాలి ఫస్ట్. ఆ తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఫిలప్ చేయాలి. ఆ తర్వాత మీకు అప్లికేషన్ అనేది ప్రింట్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఫస్ట్ మనకి రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాలంటే ఏమేం డీటెయిల్స్ కావాలి. సో, రిజిస్ట్రేషన్ ఫీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఈ విధంగా మీకు ఒక పాపప్ విండో వస్తది. సో, దాన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫీ పేమెంట్‌కి సంబంధించి డీటెయిల్స్ అడుగుతది. సో, అందులో మీ యొక్క కోర్స్ ఏంటి? సో, మీరు ఎంపీసీయా? బైపీసీయా? లేదా డిప్లొమా స్టూడెంటా? లేదా ఎంబీబీఎస్ స్టూడెంటా అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే మీకు ఈ విధంగా మీకు ఎంపీసీ అయితే మీకు ఇట్లా పాపప్ అనేది వస్తది. యూ హావ్ చూసెన్ ఎంపీసీ హెన్స్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ అని ఇట్లా మీకు ఎంపీసీ గాని, బైపీసీ గాని లేదా డిప్లొమా గాని ఇలా సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇలా స్క్రోలింగ్ అనేది వస్తది. ఆ తర్వాత మీకు మీ యొక్క ఇంటర్మీడియేట్ బోర్డ్ సో, నేమ్ ఆఫ్ ది ఇంటర్మీడియేట్ బోర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు టీఎస్సా? లేదా ఏపీయా? ఇక్కడ టీఎస్సీ వాళ్ళైతే టీఎస్‌బీఐ రెగ్యులర్, ఏపీబీఐ వాళ్ళైతే ఏపీ ఇంటర్ వాళ్ళైతే ఏపీబీఐ రెగ్యులర్, లేదా ప్రైవేట్ వాళ్ళైతే టీఎస్ ఇంటర్మీడియేట్ ప్రైవేట్, లేదా ఏపీలో ప్రైవేట్ వాళ్ళైతే ఏపీ ఇంటర్మీడియేట్ ప్రైవేట్. ఇక్కడ మీకు వస్తా ఉంటది స్క్రోలింగ్ అనేది. వొకేషనల్ వాళ్ళైతే వొకేషనల్ సెలెక్ట్ చేసుకోవాలి. డిప్లొమా లేదా సీబీఎస్ఈ లేదా ఇంకా ఏమైనా ఐసీఎస్ఈ, ఆర్‌జేయూ, కేటీ స్టూడెంట్స్ ఇలా మీకు డిఫరెంట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్‌లు అయితే ఉంటాయి. సో, అది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ ఇంటర్మీడియేట్ బోర్డ్ కింద చదువుతున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ క్వాలిఫయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్. సో, ఇక్కడ క్వాలిఫయింగ్ ఎగ్జామ్ లేటెస్ట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ అని ఇచ్చారు. అంటే మీరిప్పుడు సెకండ్ ఇయర్ పర్స్యూ చేస్తున్న వాళ్ళైతే సెకండ్ ఇయర్‌కి సంబంధించి హాల్ టికెట్. ఆల్రెడీ సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళుంటే సెకండ్ ఇయర్‌కి సంబంధించి. మీ ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ అనేది ఎంటర్ చేయాలి. డిప్లొమా వాళ్ళైతే డిప్లొమాకి సంబంధించి హాల్ టికెట్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్. సో, మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్‌సి. మీ ఎస్ఎస్‌సి మెమోలో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటది. సో, మీకు ఐడియా ఉంటే ఎంటర్ చేయండి. లేదంటే మీ ఎస్ఎస్‌సి మెమో అనేది దగ్గర పెట్టుకోండి. సో, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ మీకు మొబైల్ నంబర్. సో, ఈ మొబైల్ నంబర్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్క స్టూడెంట్ వర్కింగ్‌లో ఉన్న మొబైల్ నంబరే ఇవ్వండి. ఎందుకంటే మీకు కౌన్సెలింగ్ టైమ్‌లో గానీ, రిజిస్ట్రేషన్ టైమ్‌లో గానీ మీకు ఓటీపీ అనేది వస్తది. దానికే మీకు ఆ పేమెంట్‌కి సంబంధించి రిఫరెన్స్ ఐడీ నంబర్ గూడా మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతది. సో, ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ ఉంటే ఇవ్వండి. లేదంటే మ్యాండేటరీ అయితే అవసరం లేదు. ఇక్కడ మీరు మెయిన్‌గా ఇక్కడ మీకు స్టార్ అని ఇండికేట్ చేసే ఉంటది డీటెయిల్స్ దగ్గర. ఆ స్టార్ అని ఇండికేట్ చేసిన వాళ్ళ దగ్గర మెయిన్‌గా డీటెయిల్స్ అనేది కంపల్సరీగా ఎంటర్ చేయాల్సి ఉంటది. సో, నెక్స్ట్ ఈమెయిల్ అడ్రెస్. సో, ఈమెయిల్ ఐడీ మీకుంటే ఎంటర్ చేయండి. లేదంటే 2 మినిట్స్‌లో క్రియేట్ చేయొచ్చు. ఈమెయిల్ అడ్రెస్ క్రియేట్ చేసి డీటెయిల్స్ అని ఎంటర్ చేయండి. సో, ఈమెయిల్ అడ్రెస్ మీకు మీది ఉన్నా గాని, మీ పేరెంట్‌ది ఉన్నా గాని ఎంటర్ చేయండి. లేదు అనంటే 2 మినిట్స్‌లో క్రియేట్ చేసి ఎంటర్ చేయొచ్చు. మొబైల్ నంబర్ అయితే కంపల్సరీగా వర్కింగ్‌లో ఉన్నది ఇవ్వండి. ఈమెయిల్ అడ్రెస్ ప్రాపర్‌గా ఉన్నా లేకున్నా నో ప్రాబ్లమ్.
నెక్స్ట్ కేటగిరీ. మీ కేటగిరీ ఏంటి? ఓసీయా, బీసీఏనా, బీయా, సీయా, డీయా, ఈయా ఏదో ఒకటి అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. మీకు ఒకవేళ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ దగ్గర యెస్ అని క్లిక్ చేయండి. లేని వాళ్ళు నో మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఏ స్ట్రీమ్‌కి అప్లై చేశారో ఇక్కడ మీకు చూపిస్తది. ఇంజినీరింగా, అగ్రికల్చరా అనేది ఆటోమేటిక్‌గా మీరు సెలెక్ట్ చేసుకునే కోర్స్‌ని బట్టి అక్కడ చూజ్ చేయడం జరుగుతది. సో, ఇక్కడ నెక్స్ట్ పేమెంట్ టైప్. సో, ఏ విధంగా పేమెంట్ చేద్దాం అనుకుంటున్నారు? నెట్ బ్యాంకింగా? లేదా డెబిట్ కార్డ్ ద్వారా చేస్తారా? క్రెడిట్ కార్డ్ ద్వారా చేస్తారా? అనేది సో, అది కూడా చూజ్ చేసుకోవాలి. చూజ్ చేసుకున్న తర్వాత ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటది. సో, మీ కేటగిరీస్ చూజ్ చేసుకున్నారు కదా! ఇక్కడ పైన మీరు చూజ్ చేసుకున్న కేటగిరీని బట్టే మీకు పేమెంట్ అనేది అక్కడ అలొకేట్ అయితది. సో, పేమెంట్ మీరు ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే మీకు ఆహ్, సో, ఇక్కడ పేమెంట్ టైప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐ హావ్ గాన్ త్రూ అని ఇట్లా ఇన్‌స్ట్రక్షన్స్ చెక్ బాక్స్ ఉంటది. సో, దీని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్‌కెళ్ళిపోతది. సో, ఇలా చెక్ బాక్స్ చెక్ చేయగానే మీకు ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అని వస్తది. మీరు చూజ్ చేసుకునే కేటగిరీని బట్టి మీకు ఇక్కడ అమౌంట్ అనేది రావడం జరుగుతది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ₹500 అలాగే సో, ఓసీ, బీసీ వాళ్ళకైతే ఇక్కడ ₹900 మీకు రావడం జరుగుతది. అలాగే సైట్ హ్యాండ్లింగ్ చార్జెస్ కూడా మీకు ఎక్స్‌ట్రా ₹10, ₹15 అనేది రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మీరు ప్రొసీడ్ పేమెంట్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక పాపప్ విండో వస్తది. ప్రొసీడ్ టు పేమెంట్ యెస్ ఆర్ నో అని వస్తది. మీరు యెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ అని అడుగుతది. సో, కార్డ్ డీటెయిల్స్ లేదా మొబైల్ నెంబర్ ఇట్లా ఎంటర్ చేయండి. డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మీకు పేమెంట్‌కి సంబంధించి అన్ని డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతది. సో, పేమెంట్ సక్సెస్ కాగానే యువర్ పేమెంట్ డన్ సక్సెస్‌ఫుల్లీ యువర్ పేమెంట్ రెఫరెన్స్ ఐడీ అని మీకు ఇలా రావడం జరుగుతది. సో, ఈ పేమెంట్ రెఫరెన్స్ ఐడీ నెంబర్ అనేది మళ్ళీ మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసే టైంలో ఒకవేళ పేమెంట్ మిస్ అయినా గానీ లేదా ఆన్‌లైన్ అప్లికేషన్ చేయాలన్నా కూడా ఈ పేమెంట్ రెఫరెన్స్ ఐడీతోనే పనుంటది. కాబట్టి ఆ రెఫరెన్స్ ఐడీ మీ మొబైల్ నెంబర్‌కి కూడా మెసేజ్ వస్తది. వర్కింగ్‌లో ఉన్న మొబైల్ నెంబర్ ఇప్పుడు ఇచ్చారు కదా! ఆ నెంబర్‌కి మెసేజ్ వస్తది. సో, ఇది నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ మీకు వెంటనే ప్రొసీడ్ టు ఫిల్ ఆన్‌లైన్ అప్లికేషన్ అని వస్తది. సో, దాని మీద క్లిక్ చేయాలి. సో, మీకు పేమెంట్ సక్సెస్‌ఫుల్ అని వచ్చిన వాళ్ళు మాత్రమే డైరెక్ట్‌గా ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. లేదు మీకు పేమెంట్ ఏమైనా పెండింగ్‌లో ఉండి లేదన్నా ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే మీరు పేమెంట్ స్టాటస్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటది. సో, బ్యాక్‌కెళ్ళి పేమెంట్ స్టాటస్ అనే ఆప్షన్ ఉంటది. అందులో చెక్ చేసుకోవచ్చు. లేదనే వాళ్ళు నెక్స్ట్ ప్రొసీడ్ టు ఫిల్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటది. స్టెప్ 2. సో, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతది. సో, మీరు ఫస్ట్ ఇప్పుడు పేమెంట్ చేసినప్పుడు పేమెంట్ రెఫరెన్స్ ఐడీ నెంబర్ వచ్చింది కదా! సో, ఆ పేమెంట్ రెఫరెన్స్ ఐడీ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ లేటెస్ట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అని ఇచ్చారు. సో, మీ ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అనేది ఈ బాక్స్‌లో ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్. సో, ఇందాక మీరు మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా! ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సేమ్ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇచ్చారు కదా! సో, అవి ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు మళ్ళీ విండో అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతది. సో, అప్లికేషన్‌కి సంబంధించి అప్లికెంట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్. సో, మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ లేదా ఎన్రోల్ నెంబర్. నెక్స్ట్ రేషన్ కార్డ్ నెంబర్. నెక్స్ట్ బర్త్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు టీఎస్ఆ, ఏపీఆ అనేది. నెక్స్ట్ అలాగే బర్త్ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్‌లో పుట్టారనేది. నెక్స్ట్ జెండర్. సో, మేలా, ఫీమేలా, ట్రాన్స్‌జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ కేటగిరీ అనేది ఆటోమేటిక్‌గా మీకు ఆహ్, రిజిస్ట్రేషన్ టైమ్‌లోనే సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆటోమేటిక్‌గా రావడం జరుగుతది. సో, ఒకవేళ మీకు ఈడబ్ల్యూఎస్ ఉంటే ఓసీ క్యాండిడేట్ అయితే ఈడబ్ల్యూఎస్ ఉంటది. సో, ఈడబ్ల్యూఎస్ ఉంటే యెస్ లేదంటే నో మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ రిజర్వేషన్ ఏమైనా ఉందా? స్పెషల్ కేటగిరీ అంటే ఎన్‌సీసీ గాని, స్పోర్ట్స్ గాని, క్యాప్ గాని, చిల్డ్రన్ ఆర్మ్డ్ ఫోర్స్ గాని, ఆంగ్లో ఇండియన్ గాని సో, ఇలా మీకు డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ముస్లిం మైనారిటీ లేదా క్రిస్టియన్ మైనారిటీ అయితే మైనారిటీ మీద క్లిక్ చేయండి. లేదు అంటే నాన్ మైనారిటీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇన్‌కమ్ డీటెయిల్స్. సో, మీ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో ఇన్‌కమ్ అనేది బిలో 1,00,000 ఉందా? బిలో 1,00,000 1,00,000 అండ్ అబోవ్ ఉందా? లేదా 2,00,000 అబోవ్ ఉందా? అనేది చూసి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్. సో, ఇది ఇంపార్టెంట్. ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. అది కూడా మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో పైన బార్‌కోడ్ మీద ఉంటది. సో, రైట్ సైడ్‌లో డా మీకు టాప్‌లో ఉంటది. ఇక్కడ నంబర్ ఉంటది. ఈ విధంగా ఉంటది. సో, ఒకసారి చూసి నంబర్ అనేది ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అని అడిగారు. బ్యాంక్ డీటెయిల్స్ అనేది మ్యాండేటరీ ఏం కాదు. సో, ఫ్యూచర్ యూజ్ అని ఇచ్చారు గానీ మ్యాండేటరీ అయితే కాదు. బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా నో ప్రాబ్లమ్. ఉంటే ఇవ్వండి లేదంటే నో ప్రాబ్లమ్. నెక్స్ట్ ఇక్కడ అడ్రెస్. సో, మీకు ప్రెజెంట్ అడ్రెస్, హౌస్ నంబర్, విలేజ్, అలాగే మండల్, డిస్ట్రిక్ట్ ఏంటి, స్టేట్ ఏంటి, పిన్ కోడ్, అలాగే మీ మొబైల్ నంబర్ ఆటోమేటిక్‌గా వస్తది.
ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ ఉంటే ఇవ్వండి. లేదంటే నో ప్రాబ్లమ్. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రెస్ మీరు ఆల్రెడీ ఇచ్చిందే మీకిక్కడ డిస్‌ప్లే కావడం జరుగుతది. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్మీడియేట్‌కి సంబంధించి డీటెయిల్స్ అడుగుతది. సో, ఇంటర్మీడియేట్ లేదా డిప్లొమా ఈక్వాలెంట్. సో, మీకు అర్బన్ ఏరియాలో చదివితే ఇప్పుడు మీరు ఇంటర్మీడియేట్ సిటీలో చదువుతున్నారా? రూరల్ ఏరియాలో చదువుతున్నారా అనేది అక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ ఇంటర్మీడియేట్ బోర్డ్ ఆటోమేటిక్‌గా ఇది రావడం జరుగుతది. మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి. సో, డీటెయిల్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ హాల్ టికెట్ నంబర్ కూడా రావడం జరుగుతది. సో, ఇయర్ ఆఫ్ పాస్ ఏ ఇయర్‌లో మీరు పాస్ అవుతున్నారు? ప్రెజెంట్ ఇప్పుడు పర్సీయింగ్ 2024లోనా? లేదంటే 23 22 అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఎక్కడ లొకేషన్ ఏంటి? ఏ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీడియం. ఇంగ్లీష్ మీడియమా? తెలుగు మీడియమా? ఉర్దూ మీడియమా అనేది. సో, మీరు ఏ మీడియంలో చదువుతున్నారు ప్రెజెంట్ అనేది అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఏ మీడియంలో రాద్దాం అనుకుంటున్నారు? ఇంగ్లీష్ మీడియం అలాగే తెలుగు. మీకు బోత్ కావాలా? లేదా ఇంగ్లీష్, ఉర్దూ కావాలనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు హాల్ టికెట్ నంబర్ వస్తది. అలాగే ఇక్కడ మీడియం. సో, నెక్స్ట్ మనకి ఎస్ఎస్‌సికి సంబంధించిన డీటెయిల్స్. స్టడీ డీటెయిల్స్ అండి. ఇక్కడ ఎస్ఎస్‌సి ఎక్కడ చదివారు? సో, ఎస్ఎస్‌సి ఏరియా అలాగే హాల్ టికెట్ నంబర్, మంత్ ఆఫ్ పాస్ అలాగే ఇయర్ ఆఫ్ పాస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఎస్ఎస్‌సికి సంబంధించి మీ మెమోలో ఉంటది డీటెయిల్స్. చూసి కరెక్ట్‌గా ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్టడీ డీటెయిల్స్. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అలాగే అప్ టు ఇంటర్మీడియేట్ మీకు స్టడీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. జస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. మీకు ఏ ప్లేసెస్‌లో చదివారనేది ఎంటర్ చేస్తే సరిపోతుంది. మీకు కంప్లీట్‌గా సర్టిఫికేట్స్ ఇట్లా ఏం అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ సో, లోకల్ ఏరియా బేస్డ్ ఆన్ స్టడీ డీటెయిల్స్. సో, మీరు ఎక్కడ చదివారనేది దాన్ని బేస్ చేసుకొని మీకు లోకల్ ఏరియా అనేది డిసైడ్ అయితది. సో, ఏపీలో చదివారా? మీకు అందులో ఏయూ రీజియన్ అని, ఎస్‌పీయూ రీజియన్ అని ఉంటది. ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ అని ఉంటది. సో, టీఎస్‌లో చదివిన వాళ్ళకి ఉస్మానియా రీజియన్ అని ఉంటది. సో, మీకు అదర్ స్టేట్‌లో చదివితే నాన్ లోకల్ అని మీకు అక్కడ డిస్‌ప్లే కావడం జరుగుతది. సెలెక్ట్ చేసుకోండి. మీకు నెక్స్ట్ ఏ స్ట్రీమ్‌కి అప్లై చేసారో డీటెయిల్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఒకటి టెస్ట్ జోన్ ప్రిఫరెన్స్. ఎంసెట్ ఎగ్జామ్ అనేది మీరు ఏ సిటీలో రాయాలనుకుంటున్నారు? మీ నియరెస్ట్ సిటీ ఏంటి అనేది అది చూజ్ చేసుకోవాలి. మనకు కంప్లీట్‌గా ఆన్‌లైన్‌లో ఉంటది కాబట్టి, అక్కడ వచ్చిన సిటీస్ మాత్రమే ఆ సిటీస్‌లో మీకు దగ్గరలో ఉన్న సిటీస్ ఏంటి? హైదరాబాదా? వరంగలా? హన్మకొండనా? లేదా ఇంకా ఏమైనా ఏపీలో వాళ్ళకి గూడా మనకి సిటీస్ అనేది ఇచ్చారు. అలాట్ చేశారు. విజయవాడ, నెల్లూరు ఇలా కర్నూలు. సో, మీ నియరెస్ట్ సిటీస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మెయిన్‌గా ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 అని 3 డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు. సో, మీ దగ్గరలో ఉన్న ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. సో, 3 డిస్ట్రిక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇవి జాగ్రత్తగా సెలెక్ట్ చేయండి. అలాగే ఇక్కడ మీకు మీరెవరైతే ముందుగా అప్లై చేస్తే మీకు ముందుగా అలాట్‌మెంట్ అనేది అంటే సిటీస్ అనేది ఫిలప్ అయితాయి. లాస్ట్‌కి మీకు ఎగ్జామినేషన్ డేట్ కంప్లీట్ అయ్యే టైంకి మీరు అప్లై చేస్తే మాత్రం సిటీస్ అన్నీ ఆల్మోస్ట్ ఫిలప్ అయిపోతాయి. తర్వాత మీకు లిమిటెడ్‌గా ఉన్న డిస్ట్రిక్ట్స్ మాత్రమే మీకు డిస్‌ప్లే కావడం జరుగుతది. కాబట్టి సో, ముందుగా అప్లై చేయడానికి ట్రై చేయండి మిస్టేక్స్ లేకుండా. సో, టెస్ట్ ప్రిఫరెన్స్ తర్వాత నెక్స్ట్ మనకి సో, ఫోటో అలాగే సిగ్నేచర్. సో, మీ లేటెస్ట్ పాస్‌పోర్ట్ అనేది లెస్ థాన్ 50 కేబీ. 50 కేబీ కంటే మీకు తక్కువ సైజ్‌లో ఉండాలి. సో, అది ఫోటో తీసైనా పెట్టుకోండి. లేదా స్కాన్ చేసైనా పెట్టినా పర్లేదు. మీకు డిజిటల్‌గా ఉండాలి. అలాగే సిగ్నేచర్ గూడా సైన్ చేసి దాన్ని ఫోటో తీసి 30 కేబీకి రెడ్యూస్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఇక్కడ చూజ్ అండ్ ఫైల్ అని ఉంది కదా! సో, చూజ్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు మీ ఫోటో అనేది అక్కడ మీ మొబైల్‌లో సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ సిగ్నేచర్ కూడా సెలెక్ట్ చేసుకొని అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఇక్కడ 50 కేబీ కంటే తక్కువ ఉంటే మాత్రమే మీకు ఫోటో తీసుకుంటది. లేదు అంటే మాత్రం మీకు మళ్ళీ పేజ్ అనేది బ్యాక్ రావడం జరుగుతది. సేమ్ మనకి సిగ్నేచర్ కూడా 30 కేబీ బిలో ఉండాలి. అది కూడా జేపీఈజీ ఫార్మాట్‌లో ఉండాల్సి ఉంటది. నెక్స్ట్ ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఇక్కడ మీకు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మీకు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంటది. సేవ్ మీద క్లిక్ చేస్తే డాటా సేవ్ అయితది. డైరెక్ట్ నెక్స్ట్ కావాలనుకుంటే నెక్స్ట్ కూడా క్లిక్ చేయొచ్చు. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకిలా సో, ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసిన తర్వాత మనకి సేవ్ మీద క్లిక్ చేస్తే మీ డాటా ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోతది. నెక్స్ట్ మీరు కావాలనుకుంటే మీకు ఆ అప్లికేషన్‌ని ఎడిట్ చేసి తర్వాత సబ్మిట్ చేయొచ్చు. లేదు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీ డాటా సేవ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడానికి నెక్స్ట్ పేజ్‌కెళ్ళిపోతది. సో, నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీ డాటా అంతా కరెక్ట్‌గా ఉంది అని చెక్ చేసుకొని మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసి మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. సబ్మిట్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అనేది అన్నీ డిస్‌ప్లే కావడం జరుగుతది. సో, ఒకవేళ మీకేమైనా డౌట్ ఉంది అప్లికేషన్‌లో ఇంకా ప్రాబ్లమ్ ఉంది అప్లై చేయడానికంటే ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్‌లోనే మీకు పైన యూజర్ గైడ్ అని ఉంటది. సో, మీకిప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నా కదా! సో, యూజర్ గైడ్ మీకు అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయినా ఉంటది. లేదా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఈ యూజర్ గైడ్ అనేది మీకు పబ్లిష్ చేస్తాను. సో, అక్కడి నుంచి మీరు
చెక్ చేసుకొని ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిలప్ చేయండి. ఒకవేళ మొబైల్‌లో చేయాలనుకుంటే మాత్రం మీ నెట్వర్క్ కరెక్ట్‌గా ఉండి పేమెంట్ చేసేటప్పుడు కూడా మీ నెట్వర్క్ కరెక్ట్‌గా ఉన్న ప్లేసెస్‌లో చేయడానికి ట్రై చేయండి. ఒకసారి పేమెంట్ మీకు పెండింగ్‌లో వస్తే మళ్ళీ మీకు ఆ పేమెంట్ రిఫండ్ కావడానికి 4, 5 డేస్ టైం పడుతది. అలాగే మళ్ళీ మీరు ఫ్రెష్‌గా మళ్ళీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటది. కాబట్టి అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో యాప్ లింక్ ఉంటది. డౌన్‌లోడ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటది. జాయిన్ కండి. థాంక్ యూ.